ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఈ రోజు మన రోడ్లు గుర్తు చెప్పాల్సిన సమయం వచ్చి ప్రచారాన్ని మొత్తం వచ్చేస్తున్నారు. దయచేసి మీరందరూ రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. ఈ సమయం ఎమ్మెల్యేగా గడిచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసమే ఎమ్మెల్యేగా కృషి చేసుకున్నారు. ప్రభుత్వం అధికారంలో లేకపోయినా, అధికార పార్టీ ఎమ్మెల్యే కాకపోయినా, ₹1 ఎమ్మెల్యే గ్రాంట్ లేకపోయినా మొక్కవోడి దీక్షతో ఓటేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఒక నిబద్ధతతో, పట్టుదలతో ఎంతో కష్టపడి ఈ 5 సంవత్సరాల్లో 105 రోజులు పాదయాత్ర చేపట్టారు. ప్రజల దగ్గరికి ఎమ్మెల్యే వెళ్ళి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒత్తిడి తెచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. సొంత నిధులతో, ఎంపీ ఫండ్స్తో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు మా నాన్నగారు చేసినటువంటి పడిన కష్టం 5 సంవత్సరాలు ఆయన నియోజకవర్గ ప్రజలతో ఆయన మమేకమైన విధానం ఏదైతే ఉందో అవి ఈ ఎలక్షన్లో మనం తప్పకుండా కల్పిస్తాయని మేము ఆశిస్తున్నాం. 33, 34 డివిజన్లో పొదలకూరు రోడ్డు, లేకు కాలనీ, ప్రగతి నగర్, ఏ బ్లాక్, బి బ్లాక్లు, అదేవిధంగా వెంగళరావు నగర్లో ఎమ్మెల్యే గారు కుటుంబ సభ్యులు వచ్చి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న నాయకులు భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే మన ప్రియతమ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి గెలిచిన రోజు నుంచి కూడా మన మధ్యనే ఉంటూ, మనం పెట్టిందే తింటూ, మన ఇళ్లలోనే ప్రతి పనుకుంటూ కూడా 105 రోజులు ఇంటికి పోకుండా మన మధ్యలోనే నియోజకవర్గం మొత్తం కూడా తిరిగి అందరూ యోగక్షేమాలు తెలుసుకొని అభివృద్ధి పదంలో ముందుకు నడిచారు. ₹1 గ్రాంట్ లేకపోయినా కానీ తన సొంత నిధులతో, తన వచ్చే జీతం డబ్బులతో కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ అభ్యర్థిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరికీ కూడా ఫ్యాను గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం.